హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో గ్రూప్ 3 పరీక్ష అనేది ముగిసింది. 3 పేపర్లు, జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ అండ్ ఎకానమీ. సో 3 పేపర్లతో కూడిన గ్రూప్ 3 ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ముగిసింది. ఎగ్జామ్ నవంబర్ 17-18 జరిగిన ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది ఏ విధంగా వచ్చింది, పేపర్ 1, 2, 3 ఏ విధంగా అంటే ఈజీగా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, టఫ్గా ఉన్నాయా అనే దాన్ని బట్టి అభ్యర్థుల్లో భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. సో జనరల్ స్టడీస్లో బేసిక్ అంశాలు ఇచ్చారు కానీ బేసిక్ అంశాలు కన్ఫ్యూజ్ చేశారు. సెకండ్ పేపర్ కూడా బేసిక్ అంశాలను టచ్ చేశారు, అది కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే కన్ఫ్యూజన్ ఉండేది మోడరేట్గా ఉన్నాయి, మోడరేట్ నుండి అబోవ్ యావరేజ్ ఉన్నాయి. మరీ ఈజీగా ఉందని అది పేపర్. ఎప్పుడైనా ఎకానమీ మాత్రం టఫ్గానే ఉంది అని చెప్తున్నారు, టఫ్గానే అడిగారు. కంప్లీట్గా కరెంట్ ఎకానమీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో నిన్నటి రోజు జరిగిన జనరల్ స్టడీస్లో జాగ్రఫీ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, జాగ్రఫీ నుండి దాదాపు 18 క్వశ్చన్లు రావడం జరిగింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ 18 క్వశ్చన్లు రావడం జరిగింది. రీజనింగ్ 25 క్వశ్చన్లు వచ్చినాయి. ఇంగ్లీష్ దాదాపు 20 క్వశ్చన్లు వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ 20 పైగా వచ్చినాయి, 20 నుండి 30 మధ్య వచ్చినాయి. అంటే అన్ని సబ్జెక్టులు ఇక్కడ మేజర్గానే అడగడం జరిగింది. కాబట్టి గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, దాదాపు 2 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది సెమీఫైనల్ లాంటిది. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి ఇంకా ఏ విధంగా చదవాలి అనే దాన్ని బట్టి. సో వాళ్ళ టైం అంటే ప్లానింగ్ మార్చుకుంటూ ఉండాలి అక్కడ. సో రేపటి నుండి మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయాలి. ఆ విధంగా తీసుకున్నట్టయితే మరి జాగ్రఫీ ఏ విధంగా అడగడం జరిగింది, జాగ్రఫీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మనం పరిశీలిస్తామండి. ఓకేనా? ఓన్లీ జాగ్రఫీ. తర్వాత పర్యావరణ సమస్యలు అండ్ విపత్తుల నిర్వహణ కూడా మరొక వీడియో మనం గుర్తుపెట్టుకుందాం, అది చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్ కూడా. ఓకేనా? ఇక్కడ మనం గమనించినట్టయితే ఫస్ట్ మనకి ఎక్కడిక్కడ రైట్ 57 నుండి స్టార్ట్ ఆల్మోస్ట్. ఇది కూడా మన జాగ్రఫీ రిలేటెడే కానీ ఓకే, మన తర్వాత మనం చూద్దాం. భూకంప విపత్తులు చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంత అద్భుతమైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది మనకి పర్యావరణం నుండి నీటి శుద్ధత నాణ్యత గురించి. నెక్స్ట్ ఇది కూడా పర్యావరణ సమస్యలు, అవి మళ్ళీ మనం చూద్దాం. ఫస్ట్ జాగ్రఫీ డిస్కస్ చేద్దాం. 57th క్వశ్చన్ నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ పరిధికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నాడు. ఈ 2వ దశ అంటే ఎప్పటిదంటే దాదాపు ఇది 2006 నుండి స్టార్ట్ అయింది 2వ దశ అనేది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో పునరుజ్జీవ పథకం స్టార్ట్ చేశారు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మనకి శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఫేజ్ లో ఏంటి అంటే 2 అంశాలు ఇచ్చారు ఇక్కడ. మరి అవి రైటా కాదా మనం చూద్దాం. కాకతీయ ప్రధాన కాలువ తవ్వకం మరియు లైనింగ్ 284 కిలోమీటర్ల నుండి 346 కిలోమీటర్ల వరకు పెంచడం. రైట్, ఇది 346 కిలోమీటర్లు అంటే ప్రధానంగా ఎక్కడ వరకు నల్గొండ మహబూబ్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇది. సో ఆ విధంగా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల 4,40,000 ఎకరాలను ఆయకట్టుగా మార్చడం ఇక్కడ టార్గెట్. ఆ క్రమంలో సో 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టింది 2013లో మళ్ళీ ఉమ్మడి ఏపీలోని. ఆ 2013లో చేపట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మైలారం, ఉమ్మడి వరంగల్ జిల్లా మైలారం, తర్వాత బయ్యన్న ఖమ్మం, ఈ 2 రిజర్వాయర్లు నిర్మించింది. సో కాబట్టి ఈ 2 రైటే ఇక్కడ. ఏ మరియు బి 2 ఆన్సర్లు రైటే ఇక్కడ. మైలారం అండ్ బయ్యన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటే మనకి ఈ సేమ్ ఏంటి కాకతీయ కాలువ ద్వారా గోదావరి జలాలను రిజర్వ్ చేయడానికి నిర్మించబడిన ప్రాజెక్టులు. ఓకేనా? రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే 58వ చూడండి. వరల్డ్ జాగ్రఫీ పరంగా తీసుకున్నప్పుడు 4 నగరాలు ఇచ్చాడు. ఐలట్ లేదా ఇలాట్, హైఫా, టెల్ అవీవ్, ఆస్కిలాన్ అని ఇచ్చాడు. ఈ 4 మనకు తెలిసింది మాత్రం ఏంటంటే టెల్ అవీవ్ మనకు అందరూ తెలుసు. ఏంటిది? ఇజ్రాయెల్ క్యాపిటల్, ఇది ఇజ్రాయెల్ దేశ రాజధాని. అంటే ఇజ్రాయెల్ ఇచ్చిందంటే దాదాపు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి లేదా పశ్చిమాసియాలో మొత్తం ఇక్కడ పరిస్థితులు అనేది యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న యుద్ధ వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని బేస్గా తీసుకొని మనల్ని పరీక్షించడానికి భౌగోళిక పరమైన అంశం తీసుకున్నారు. ఇజ్రాయెల్లో ముఖ్యమైన పట్టణాలు ఇవన్నీ. ఈ ముఖ్యమైన పట్టణాలు ఏమన్నాడు? నార్త్ నుండి సౌత్, ఉత్తరం నుండి దక్షిణం వైపు గుర్తించండి అన్నాడు. మరి మనకు ఇది ఒకటే తెలుసు కదా, కాబట్టి ఓ రాయి వేయడమే ఇక్కడ. పర్ఫెక్ట్ ఎవరికి తెలియదు. ఓ రాయి, ఏదో ఒక రాయి వేసి చిన్నదా పెద్దదా, మరి కరెక్ట్ అయిందా లేదా చూడండి ఇప్పుడు. సో ఇజ్రాయెల్ ఎలా ఉంటుంది? ఈ విధంగా పొడవుగా విస్తరించి ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మొత్తం.
సో ఇలా ఉన్న క్రమంలో ఈ ఏరియాలో చివరగా ఒక ప్రాంతం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే అంటే చివరిలో హైఫా ఉంటుంది, హైఫా. నెక్స్ట్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, దానికి దక్షిణ దిశలో ఉంటుంది. టెల్ అవీవ్ అనేది దక్షిణ దిశలో ఉంటుంది. టెల్ అవీవ్ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆస్కిలాన్, ఈ ప్రాంతంలో ఆస్కిలాన్ ఉంటుంది. ఆస్కిలాన్ చివర్లో ఇలాట్ లేదా ఐలాట్ అనే ప్రాంతం నగరం ఉంది. ఇలా ఉంటాయి. ఉత్తరం నుండి దక్షిణం వైపు ఈ విధంగా గుర్తించినట్టయితే మనకి ఏంటి, ఫస్ట్ ఐఫా బి, ఆస్కిలాన్ డి, బి డి, ఓకే. తర్వాత బి, టెల్ అవీవ్ సి, బిసి, డిఏ, ఇది రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ వన్ మనకి జనరల్ స్టడీస్ జాగ్రఫీలో నుండి వరల్డ్ జాగ్రఫీ ఏరియా తీసుకున్నట్టయితే ఈ పశ్చిమ ఆసియా గురించి అడగడం జరిగింది కాబట్టి నగరాలను గుర్తించమన్నాడు. ఓకే, అది తగిలిందా లేదా మీరు టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 59th, ఇది కూడా మనకి ఇండియాది. అగట్టి మరియు బంగారం ద్వీపాలు దేనికి చెందినవి అన్నాడు. సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, లక్షద్వీప్. ఓకే, మాల్దీవులకి ఇండియాకి మధ్య జరిగిన వివాదాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడా, లేదా భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి గల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడా ఏంటి. కానీ అమ్మ ఇక్కడ లక్షద్వీప్ అనేది అరేబియా సముద్రంలో కేరళకి సమీపంలో ఉంటుంది. మొత్తం ఇవి ప్రావాల బితికలు లేదా కోరల్ రీఫ్స్, ఇవన్నీ 36 దీవుల సముదాయం ఇక్కడ. ఓకే, జనాభా ముస్లిం జనాభా, గిరిజన తెగలుంటారు ఇక్కడ. వ్యవసాయం అనేది కొబ్బరి తోటతో కూడిన వ్యవసాయం ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ప్రధానంగా ఈ లక్షద్వీపులో అతిపెద్దది ఏంటంటే ఆంధ్రోద్దీవి ఉంటుంది. తర్వాత అతి చిన్న దీవి బిత్రాదీవి ఉంటుంది. రెండో అతిపెద్ద దీవి అమెన్ దీవి ఉంటుంది. అమెన్ దీవి మాల్దీవుల దగ్గరలో ఉంటుంది. ఓకేనా. ఇక మిగతా దీవులు అగట్టి మరియు బంగారం దీవులు ఎలా ఉంటాయి అని తీసుకున్నట్టయితే మనము ఇక్కడ జస్ట్ మ్యాప్ గమనించినట్టయితే ఈ ఏరియాలో అగట్టి, ఇక్కడ అగట్టి, దీనిపైన బంగారం దీవి ఉంటుంది. తర్వాత దాని కొంచెము ఇటు ఉత్తర దిశలో బిత్రాదీవి ఉంటుంది. ఓకే, ఇటు కంప్లీట్ గా తూర్పు దిశలో ఆంధ్రోద్దీవి ఉంటుంది. వీటికి దక్షిణంగా అమెన్ దీవి ఉంటుంది. ఇలా కాబట్టి అమ్మా ఇవి మనకి ఈజీ ఆన్సర్ కాబట్టి జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, వరల్డ్ జాగ్రఫీ నుండి మరో క్వశ్చన్ అడగడం జరిగింది. సరస్సు ఏంటి, టాంగాన్యక సరస్సు అడిగాడు. ఇక్కడ టాంగాన్యిక అంటే ఇది కొంచెం మనం ఇది కూడా గెస్ చేయలేం. ఆఫ్రికా ఖండంలో ఉంది. ప్రపంచంలో రెండో అతి లోతైన సరస్సు. అతి లోతైన సరస్సుల్లో బైకాల్ ప్రథమ స్థానంలో ఉంటుంది. బైకాల్ తర్వాత సెకండ్ డీపెస్ట్ లేక్ టాంగాన్యక ఇన్ ద వరల్డ్, లొకేటెడ్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్, బోర్డర్డ్ బై ద 4 countries. 4 దేశాలు. దీంట్లో ఒక దేశం రాంగ్ కాకపోతే దాంట్లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగో ఉంటుంది. దాదాపు 40% సరిహద్దు ఇదే ఉంటుంది. టాంజానియా ఉంది, ఇది 46% సరిహద్దును కలిగి ఉంటుంది సరస్సు చుట్టూ. నెక్స్ట్ జాంబియా ఉంటుంది, ఇది ఉండదండి. ఇక్కడ బురుండి అనే దేశం ఉంటుంది. బురుండి దేశం ఆప్షన్లు ఇవ్వకుండా మనకు రువాండా ఇచ్చాడు కాబట్టి రువాండా కాదు. ఏమన్నాడు ఇక్కడ, సరిహద్దు లేదన్నాడు కాబట్టి 4th ఆప్షన్ మనకి రైట్. 4th ఆప్షన్ చూడండి, గెట్ చేసి పెట్టారో లేదు చెక్ చేయండి. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఆన్సర్ నేను మెసేజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది చూడండి 61. ఇది కూడా ఎలా ఉన్నాయి, 3 టఫే. శ్రీరామ్ సాగర్, ఒక లక్షద్వీప్ మాత్రం ఈజీ గన్ షాట్, మిగతావన్నీ టఫే కదా. చూడండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇనుప ధాతువుల యొక్క గనుల స్థానాలను పరిగణించండి అన్నాడు. ఏంటి స్థానాలు పరిగణించాలి, మళ్ళీ ఏమిన్నాడు, బైలాదిల్లా, రత్నగిరి, కెందుజార్, బళ్ళారి ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ కింద లైన్ ఏమి ఇచ్చారు, పైన ఇచ్చిన ఇనుప ధాతువుల గనులను స్థానాలను తూర్పు నుండి పడమర వైపు గుర్తించండి అంచాడు. చిన్నగా మళ్ళీ సింపుల్ గా మన ఫ్యూజర్ ఎగర కొట్టాడు ఇక్కడ. సో ఏమని ఇక్కడ అని తీసుకున్నట్టయితే మీరు మ్యాప్ తీసుకున్నట్టయితే మ్యాప్ ఇలా మ్యాప్ ఉంది అమ్మ. ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి ఇప్పుడు రాష్ట్రాలు చూడాలి. ఫస్ట్ బైలాదిల్లా ఏ రాష్ట్రం అండి, ఛత్తీస్గఢ్, సిహెచ్ఎం రాష్ట్రం. రత్నగిరి ఏ రాష్ట్రం, మహారాష్ట్ర. కెందుజార్ ఏ రాష్ట్రం, ఒడిస్సా. బళ్ళారి కర్ణాటక. ఇలా రాష్ట్రాలు. అప్పుడు రాష్ట్రాలను ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఏరియా ఏంటిది, ఒడిస్సా. ఇక్కడ అంటే కెందుజార్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది, కెందుజార్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంటుంది. బైలాదిల్లా అతిపెద్ద ఇనుపగని. బైలాదిల్లా అంటే ఎద్దు మూపురం, ఛత్తీస్గఢ్ లో ఉంది. ఛత్తీస్గఢ్.
నెక్స్ట్ బళ్ళారి, అనంతపూర్ దగ్గర ఉంటుంది బళ్ళారి. బళ్ళారి, రత్నగిరి తీరం దగ్గర రత్నగిరి. ఇప్పుడు మీరు గెట్ చేయండి ఏమేమి రావాలి, తూర్పు నుండి అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇది ఏంది, కెందుజార్ ఏ ఆప్షన్ లో ఉంది, కెందుజార్ అనేది తీసుకున్నట్టయితే సి ఆప్షన్, సి. నెక్స్ట్ బైలా జిల్లా బి, బళ్ళారి డి, రత్నగిరి, రత్నగిరి తీసుకున్నట్టయితే అమ్మా ఇక్కడ బి, సారీ సి, ఏ, డి, బి. ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్, ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ ఇది ఈ ఆన్సర్ రైట్. అంటే ఏ రాష్ట్రంలో ఏ ఇనుప గనులని అడగడం పోయింది, ఇప్పుడు మళ్ళీ వాటి యొక్క లొకేషన్స్ ట్రేస్ చేయడం అనేది కూడా అడుగుతున్నాడంటే మనం ఎంత ఖనిజ సంపద టాపిక్ అంటే చాలా మంది స్కిప్ చేస్తారు, ఏదో మెయిన్గా చదువుతారు. కానీ ఖనిజ సంపద అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ, వరల్డ్ ఎంటైర్గా. సో పర్ఫెక్ట్గా రివిజన్ చేయండి. సో ఇప్పుడు ఇలాంటిది ఇస్తారని కదా గ్రూప్ 2లో, కానీ ఖనిజ సంపద మళ్ళీ గనుల గురించి క్వశ్చన్ అడుగుతాడు, గనుల గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, అతి పెద్ద నుండి అతి చిన్నవి కూడా అడుగుతాడు, అంటే డిపాజిట్ నిల్వల పరంగా కూడా అడుగుతాడు. ఎక్కడెక్కడ ఏ ఇనుప ఖనిజ నిల్వలు కానీ గనుల నిల్వలు అడుగుతుంటారు కాబట్టి జాగ్రత్త అండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే జొన్నల ఉత్పత్తి, ఇది కూడా చూడండి, ఇది కూడా చేశారా లేదా డౌట్. మరి ఏమన్నాడు ఇక్కడ, సో భారతదేశంలో జొన్నల ఉత్పత్తి పరంగా అని చెప్పేసి బ్రాకెట్ ఏం చెప్పాడు, 2020-21 అన్నాడు. చల్లబడ్డం మొన్నదైతే మనం చెప్తాము 2020-21 అన్నాడు. సో కింది రాష్ట్రాలను అవరోహణ క్రమం అన్నాడు, అంటే పై నుండి కిందికి తీసుకురావాలి. జొన్నల ఉత్పత్తి అంటే మనకు టక్కన వచ్చేది మాత్రం మహారాష్ట్ర, బాగా చదివిన వాళ్ళకైతే మహారాష్ట్ర గుర్తుంటుంది. ఓకేనా, పశ్చిమ కనుమలకి తూర్పు ప్రాంతంలో మొత్తం వర్షాభావ ప్రాంతాలు, నల్లరేగడి నేలలు, జొన్న పంట విస్తారంగానే రబీలో ఖరీఫ్లో సాగవుతుంది మహారాష్ట్ర. తర్వాత రెండో స్థానం కర్ణాటక ఉంది, అర్థమైందా. తర్వాత వర్షాభావ పరిస్థితులు ఉంటున్న రాజస్థాన్, నెక్స్ట్ తమిళనాడు, ఈ రాష్ట్రాలు ఉంటాయి. కాబట్టి మహారాష్ట్ర బి ఆన్సర్, తర్వాత కర్ణాటక ఏ, దెన్ రాజస్థాన్. ఆన్సర్ సెకండ్ రైట్ ఆన్సర్. 2021 ప్రకారం అది అన్నాడు. 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. ఓకేనా, 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని చెప్తున్నా. ఓకేనా, సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరొక విషయం చెప్తాను, జాగ్రఫికల్ ఇండికేషన్స్ జిఐ. ఓకేనా, అంటే భౌగోళిక సూచికలు ఆయా రాష్ట్రాలు లేదా ఆయా ప్రాంతాల యొక్క ఉత్పత్తులకు భౌగోళిక సూచికలను ఇష్యూ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఆ రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఏమేమి మరి ఏ హస్తకళ, ఏ హ్యాండిక్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే మనకు అందరూ తెలుసు బిద్రీవేర్ కర్ణాటక, ఇది ఓకే. ఇది సి ఆప్షన్ ఒకే దానిలో ఉంటే మనం టక్కన ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంది అన్నిట్లో సి ఆప్షన్ వచ్చింది కాబట్టి ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు. అంటే మనం మిగతా ఒకటి పట్టుకోవాలి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, చందేరి శారీస్ ఎట్లా గెట్ చేద్దాం మరి, ఇది ఏ మధ్యప్రదేశ్లో ఉందా లేదా అనేది సింపుల్ అండి. చంబల్ లోయ ప్రాంతం, చందేరి మొత్తం మధ్యప్రదేశ్ శారీస్, కాబట్టి మధ్యప్రదేశ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూనార్ గ్లేజ్ పోటరీ మట్టి పాత్రలు ఉత్తర భారతదేశంలో యూపీ బీహార్లో ఎక్కువ ఉంటుంది, యూపీ అండ్ బీహార్లో. కాకపోతే ఇక్కడ బీహార్ ఇచ్చాడు, కానీ చూనార్ గ్లేజ్ పోటరీ మాత్రమే ఇక్కడ యూపీలో ఉంది. ఇక్కడ అమ్మ యూపీది, బీహార్ కాదు యూపీ. సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్ ఏం బీహార్, అస్సాం ఇచ్చాడు, అంటే 2 రాంగ్. ఇక్కడ చూనార్ గ్లేజ్ పోటరీ యూపీ, సిక్కీ గ్రాస్ ఫ్యాక్టరీ అదేమో బీహార్ క్రాఫ్ట్ అది. నెక్స్ట్ బిద్రీవేర్ కర్ణాటక, చందేరి శారీస్ మధ్యప్రదేశ్, అంటే సి అండ్ డి రైట్ ఆన్సర్. 2 ఆప్షన్ రైట్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఆప్షన్. మరి ఈజీ క్వశ్చన్ మళ్ళీ 64. నల్లమల శ్రేణిలోని కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది పూర్వపు జిల్లాలో ఉంది అన్నాడు. సింపుల్ అండి, తెలంగాణలో ఇక్కడ మనం మ్యాప్ గమనించినట్టయితే అమ్మ తెలంగాణలో పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు 2 విస్తరించి ఉంటాయి. మహారాష్ట్ర నుండి పశ్చిమ కనుమలు సహ్యాద్రి పర్వతాలు, పశ్చిమ కనుమలు ఆదిలాబాద్ జిల్లా గుండా ప్రవేశిస్తే తూర్పు కనుమలు ఏపీ నుండి తెలంగాణలోకి ప్రవేశించాయి.
కాబట్టి తెలంగాణలో తూర్పు కనుమల శాతం 25% ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 25% తూర్పు కనుమలు తెలంగాణలో విస్తరించి ఉన్నాయి. అత్యధికంగా తూర్పు కనుమలు ఏపీలో, తర్వాత ఒడిస్సా, ఈ తెలంగాణ, తమిళనాడులో ఉంటాయి. తెలంగాణలో 25% విస్తరించి ఉన్నాయి. మనం ఆ విధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ మనం చూడండి, కరీంనగర్, రాఖీ కొండలు, రామగిరి కొండలు, ఓకేనా. సో ఇవన్నీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కాబట్టి పశ్చిమ కనుమలు, నెక్స్ట్ ఆదిలాబాద్, సాత్మలా కొండలు, ఓకేనా. సో ఇవి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పశ్చిమ కనుమలు. నెక్స్ట్ మహబూబ్ నగర్, అమ్రాబాద్, నల్లమల, ప్రజెంట్ నాగర్ కర్నూలు, కాబట్టి మహబూబ్ నగర్ రైట్. ఖమ్మం, పాపికొండలు మీకు తెలుసు తూర్పు కనుమలు. సో ఆ విధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ థర్డ్. రైట్ ఆన్సర్ థర్డ్. ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది థర్డ్ వన్. సి నెక్స్ట్ తీసుకున్నట్టయితే రివర్ సిస్టమ్, యమునా నది గురించి ఇచ్చాడు క్వశ్చన్. ఒకటే ఒక క్వశ్చన్ వచ్చింది నాకు తెలిసి. యమునా నది ఏమన్నాడు ఇక్కడ? యమునా నది యొక్క జన్మస్థానం బందార్ పంచ్ శ్రేణుల తూర్పు వాళ్ళలోని యమునోత్రి హిమాని నది దగ్గర ఉంది. మొత్తం మీద యమునోత్రి రైట్ ఆన్సర్, ఓకేనా. బందార్ పుంచ్ పర్వత శ్రేణి, హిమాద్రి పర్వతాలు ఉత్తర కెన్. దాని యమునా నది కుడి తీరంలో చంబల్ కెన్ ఇది చంబల్ కెన్ బెట్వా నదులు కలుస్తాయి. రైట్, కుడి నుండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మ్యాప్ ఇలా తీసుకుందాం అనుకోండి, ఉత్తరాఖండ్ నుండి నార్త్ ఇండియా చేద్దాం. సో ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యమునా నది ఇలా ఈ విధంగా వచ్చే క్రమంలో ఇక్కడ నుండి చంబల్, బెట్వా, కెన్ ఇలా వస్తాయి 3 నదులు. ఈ 3 నదులు ద్వీపకల్ప పీఠభూమిలోని వింధ్యా పర్వతాల్లో జన్మించి యమునా నదిలో కలుస్తున్నాయి. కాబట్టి రైట్ ఆన్సర్ సెకండ్. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. థర్డ్ వన్ చూడండి, యమునా నది ఎడమ తీరంలో ఇందాన్, రెండ్, సెంగార్, వరుణ నదులు కలుస్తున్నాయి. హిందాన్, సెంగార్, వరుణ ఇవన్నీ మైనర్ ట్రిబ్యూటరీస్. ఇవన్నీ గంగా పరివాహక ప్రాంతం, గంగాలో కలుస్తాయి. మీరు వికీపీడియా, గూగుల్లో చూస్తే యమునా నది చూస్తాయి, కానీ వాస్తవానికి వరుణా నది, హిందన్ నది పెద్ద నదులు అవన్నీ అక్కడ యూపీలో గంగా నదిలో కలుస్తాయి. కాబట్టి ఇది కాదు, సి కాదు. యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి తర్వాత తూర్పున ప్రవాహాన్ని మార్చుకొని ఇప్పటి ప్రవాహంగా గంగా నదిలో కలుస్తుంది. పేద సెంటెన్స్ ఇచ్చారు. ఏమన్నాడు? ఇంతకుముందు గటది ఇటువైపు వెళ్ళిందట, ఇక్కడ నది ఉంది అనుకోండి, ఇటువైపు వచ్చిందట. మళ్ళీ యమునా నది మనసు మార్చుకొని తూర్పు వైపు వెళ్ళిపోయిందట. అది కాదు ఈ విషయం. ఏముంది ఇక్కడ? ఆరావళి పర్వతాలు ఉన్నవి వాటర్ షెడ్గా. యమునా నది కంటే ముందే ఏర్పడే ఆరావళి పర్వతాలు, ప్రాచీన మృద పర్వతాలు అవన్నీ. కాబట్టి ఈ ఆరావళి పర్వత పాదాల వెంబడి ఢిల్లీ వరకు వచ్చేసి తూర్పు వైపున గమ్యాన్ని మార్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ పశ్చిమ వైపు యమునా నది రాలేదు. సో ఆన్సర్ డి కాదు. కాబట్టి ఏ అండ్ బి రైట్ ఆన్సర్. ఏ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. దెన్ 66 వరల్డ్ జాగ్రఫీ చూడండి. మళ్ళీ ఇజ్రాయెల్ ఇచ్చిండు, టాంగానియా సరస్సు, ఇది 3 వరల్డ్ జాగ్రఫీ. ఏమన్నాడు? రష్యా చుట్టూ సముద్రాలని అట. ఆ సముద్రాలని ప్రైమ్ మెరీడియన్ అంటే 0 డిగ్రీ ఆధారంగా తూర్పు వైపు గుర్తించండి అంటున్నాడు. చూడండి, తూర్పు వైపు. అరే సముద్రాలు గుర్తుపెట్టుకోవడమే ఇబ్బంది అంటే మళ్ళీ తూర్పు వైపు. సముద్రం అంటే ఒకటే ఆర్కిటిక్ మహాసముద్రం తెలుసు మాకు. ఇవన్నీ ఏంటి? కొంచెం ట్రై చేస్తే ఆలోచిస్తూ ఉంటే బేరింగ్ గుర్తొస్తుంది, కానీ మిగతా 3 సముద్రాలు గుర్తురావే. కానీ ఇక్కడ మరి మీరు ఎంతవరకు రైట్ చేశారో చూడండి. అమ్మ ఇక్కడ మనకి జనరల్ గా మనం తీసుకున్నట్టయితే, ఓకేనా, రష్యా ఈ విధంగా ఉంటుంది. జస్ట్ నేను ఇలా ఉంటది, అవగాహన కోసం చెప్తున్నాను. ఇలా ఉంటది పెద్దగా, ఒక ఇట్లా అతిపెద్ద దేశం ఇది. ఎక్కడ దాకా మళ్ళీ ఉత్తర అమెరికాలో యుఎస్ తో కలుస్తుంది. ఇక్కడ జలసంధి, బేరింగ్ జలసంధి ఉంటది. ఆసియా ఖండం, అమెరికా, అక్కడ బేరింగ్ సముద్రం ఉంటది. బేరింగ్ సీ అంటే లాస్ట్ కి బేరింగ్ సీ. సో కాబట్టి దాన్ని వదిలేద్దాం. బేరింగ్ సీ చివరిలో ఉంటది. అంటే చివరిలో ఏ ఆప్షన్ రావాలి, కానీ ఏ 3 ఆప్షన్లు చివరిలోనే ఉంది. ఏదన్నా ఒకదాని నుండి టక్కనేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఏ ఆప్షన్ చివరిలోనే ఉంది. మరి ఏం చేద్దాం? మిగతా వేటిని చూడండి. బారెన్స్ ఇక్కడ ఉండదు.
ఇవన్నీ ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగాలు, బారెన్స్. తర్వాత కారా, మధ్యలో కారా ఉంటుంది. నెక్స్ట్ లాప్టే ఉంటాయి. ఇవి ఇలా ఉంటాయండి. కాబట్టి ఏంటి బారెన్స్ బి, కారా బి, డి, సి, ఏ. ఇది ఆన్సర్. ఇది ఏది ఫస్ట్ ఆన్సర్ రైట్. వరల్డ్ జాగ్రఫీ, సముద్రాల సమాచారం, ఖండాల సమాచారం కంపల్సరీ మనం చదవాలి. గ్రూప్ 2లో ఒకటి ఇస్తారు. 2016లో గ్రూప్ 2లో 2 క్వశ్చన్ ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తాయి, చదవండి. నెక్స్ట్, తెలంగాణలోని సాత్మలా శ్రేణి తెలంగాణలోని ఏ పూర్వపు జిల్లా గుండా వెళ్తుంది అన్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ తీసుకున్నట్టయితే మన తెలంగాణలో గమనించినట్టయితే ఇలా అనుకుందాం. సహ్యాద్రిలు సాత్మలా పేరుతో ఆగ్నేయం నుండి, వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు తెలంగాణలోకి వచ్చాయి. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఆదిలాబాద్ ఉంటే ఆదిలాబాద్ రైట్ ఆన్సర్. ఖమ్మం తూర్పు కన్మలు, కరీంనగర్ వరంగల్ మళ్ళీ పశ్చిమ కన్మలు. అర్థమైందా? సో ఇది ఈజీ బిట్ రైట్. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మళ్ళీ 68 మళ్ళీ ఒక వరల్డ్ జాగ్రఫీ అండి. మళ్ళీ ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు బెలారస్ ఇచ్చాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. బెలారస్ యుక్రెయిన్ కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనల్ని మాత్రం జాగ్రఫీ అంటే వరల్డ్ అంటే జాగ్రఫికల్ గా మనం క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమంటుండు? బెలారస్ దేశం అనేది ఓకేనా 5 దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. అంటే 5 దేశాలు అంటే చుట్టూ, అంటే ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది యూరోప్ లో ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, బెలారస్ చుట్టూ 5 దేశాలు. నేను చెప్తాను చూడండి. ప్రధానంగా ఇక్కడ నుండి ఈ నార్త్ ఈస్ట్ నుండి మొత్తం ఇటువైపు మొత్తం ఏంటుందంటే రష్యా ఉంటుంది. రష్యా అతిపెద్ద అక్కడ మనకి బోర్డర్ షేరింగ్ కంట్రీ ఏంటంటే రష్యా. దెన్ ఇక్కడ మనం గమనించినట్టయితే మనం చూడండి, ఇటువైపు చూసినట్టయితే ఇక్కడ ఇటువైపు ఉక్రెయిన్ ఉంటుంది. ఉక్రెయిన్ దేశం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ తీసుకుంటే అమ్మ ఇటువైపు పోలాండ్ ఉంటుంది. పోలాండ్ ఓకేనా. ఇటు ఏముంటుంది అంటే అమ్మాయి లిథ్వేనియా ఉంటుంది. లిథ్వేనియా మ్యాప్ లో చూడండి, లిథ్వేనియా మరియు లాత్వియా ఉంటుంది. లిథ్వేనియా లాత్వియా 1 2 3 4 5. లిథ్వేనియా లాత్వియా ఎటువైపు ఉంటుంది? వాయువ్యం సైడ్ ఉంటుంది. వాయువ్యాన్ని ఉత్తరం వైపు వెళ్ళిపోతుంటాయి. పశ్చిమ దిశలో పోలాండ్, దక్షిణ దిశలో ఉక్రెయిన్, తూర్పు మరియు ఈశాన్య దిశలో రష్యా. 5 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. అంటే ఫస్ట్ ది రైట్. దూరం పరంగా బెలారస్ కీవ్ కీవ్ ఇక్కడే ఉంటుంది. కీవ్ మ్యాప్ లో చూడండి, కీవ్ చాలా దగ్గరలో ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడే అంటే బెలారస్ సపోర్ట్ చేసినప్పుడే మ్యాప్ అబ్జర్వ్ చేశానండి అప్పటిది. అందుకే కీవ్ చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్, బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి చూడండి. బెలారస్ రాజధాని అంటే మిన్స్కీ. రేపు గ్రూప్ 2లో అడగచ్చు. మళ్ళీ బెలారస్ రాజధాని, ఉక్రెయిన్ రాజధాని, ఇలా 4 రాజధాని మళ్ళీ అడగచ్చు. మిన్స్కీ గుర్తుపెట్టుకోండి. ప్రీపెట్ నది తీరంలో ఉంటుంది. ప్రీపెట్ అండి, వైఏ రావాలి ఇక్కడ. సో ప్రీపెట్ నది తీరంలో రాజధాని పేరు మిన్స్కే, కానీ ప్రీపెట్ నది తీరంలో ఉండదు. ప్రీపెట్ దానికి దూరంగానే ఉంటుంది. నది ఉంటుంది ప్రీపెట్. ఈ ప్రీపెట్ నది అనేది రష్యా అంటున్నాను, బెలారస్ మరియు ఉక్రెయిన్లో ఓకేనా. బెలారస్ మరియు ఉక్రెయిన్ 2 దేశాల్లో ప్రవహిస్తుంది. బెలారస్ ఉక్రెయిన్లో ప్రవహిస్తూ 2 దేశాల మధ్యలో అది మొత్తం చిత్తడి నేలలుగా మారుతుంటుంది. ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్ల దూరం 2 దేశాల్లో ప్రవహిస్తుంటుంది ప్రిపెట్ నది. కానీ ప్రిపెట్ నది తీరంలో ఈ మిన్స్కీ అనే నగరం లేదు. కాబట్టి సో ఇది కాదు, సి అనేది కాదు. డి, బెలారస్ ఉక్రెయిన్ సరిహద్దు పొలిషన్ లోతట్టు ప్రాంతంలో ఉంది. సరిహద్దు పొలిషన్ జాగ్రఫికల్ గా లోతట్టు ప్రాంతం ఉండి మొత్తం చిత్తడి నేలలుగా ఉంటుంది. పొలిషన్ లోతట్టు ప్రాంతం అని అంటారు వాళ్ళు జాగ్రఫీ పరంగా. కాబట్టి డి రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి కాకపోతే ఏబిసి బిడి బిసిడి ఏడి ఇచ్చాడు. ఏబిడి 2 ఉండాలి ఇక్కడ ఆన్సర్. ఏబిడి లేదా ఏ అండ్ బి అన్న ఉండాలి. ఈ క్వశ్చన్ మీరు గమనించండి. ఈ క్వశ్చన్ కట్ చేస్తారు నాకు తెలిసి. ఏబిడి ఆప్షన్ ఉండాలి ఇక్కడ. ఆన్సర్ ఇది ఏముండాలంటే ఏ బి డి ఇది ఉంటే రైట్. లేదా ఏ మరియు బి ఉన్న రైటే, ఇలా ఉన్న రైటే. సరే 2 లేవు, మరి దేనికి వేస్తారో చూడండి. అంటే మీరు మార్క్స్ వేస్తే మనకు యాడ్ అవుతుంది, తీసేస్తే అందరి క్వశ్చన్ పోద్ది. ఇది కొంచెం డైలామా, కానీ ఆన్సర్ మాత్రం చెప్పేది ఏబిడి అని. ఓకేనా.
ఒక సి ప్రిపేర్ నది తీరంలో మిన్స్క్ ఉండదు. ఓకేనా, ఏంటి మిన్స్కీ అనే నగరం ఉండదు. మిగతా 3 రైట్. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ 68వ క్వశ్చన్ కొంచెం డైలామా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇది భలే క్వశ్చన్ ఇచ్చాను, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఈశాన్య భారతదేశంలో కింది కొండలను పరిగణించండి. మిరి, మిస్మి, దాప్లా, అబోర్. ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవి హిమాలయ పర్వతాల్లో 4వ పర్వత వ్యవస్థ అయిన శివాలిక్. ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రీలు, హిమాచల్, శివాలిక్. శివాలిక్ పర్వత శ్రేణిలో కొండల పేర్లు ఇవన్నీ. నేను మీకు ఇక్కడ మ్యాప్ వేసి చెప్తాను. ఇది సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఉండదు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ శివాలిక్ పర్వతాలు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంటాయి. ఫస్ట్ దాప్లా ఉంటుంది, ఇక్కడ దాప్లా, అర్థమైందండి. నెక్స్ట్ మిరి ఉంటుంది, అండ్ అబోర్, మిస్మి, ఇవి ఇలా ఉంటాయి. పైకి ఎక్కినట్టు ఉంటాయి. ఇట్లా దాప్లా దిగువలు ఉంటుంది, అబోర్ దాప్లా, ఇది దాప్లా, గుర్తుపెట్టుకోండి. ఇదేమని చెప్తున్నా నేను? మిరి అని చెప్తున్నా. మళ్ళీ ఇదేమంటున్నా నేను? అబోర్ అనే పేరుతో పిలుస్తున్నా. ఇది మిస్మి, ఇలా. ఇప్పుడు ఏమన్నాడు? ఉత్తరం నుండి దక్షిణ దిశ వైపు గుర్తించండి అన్నాడు. ఇంత ముందుకేమో క్వశ్చన్ ఇదే క్వశ్చన్, పశ్చిమ నుండి తూర్పు వైపు గుర్తించండి అన్నాడు. దాన్ని మళ్ళీ ఉత్తరం నుండి దక్షిణం అంటే ఇప్పుడు ఈ 4 ఎత్తైన ప్రాంతంలో ఉండేది ఏంటి? మిస్మి కొండలు. మిస్మి కొండల కంటే కాస్త దక్షిణ దిశలో ఉండేటివి ఏంటిది? అబోర్ కొండలు. అబోర్ కొండలకు దక్షిణంగా ఉండేటి మిరికి దక్షిణంగా దాప్లా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సరైన క్రమం గుర్తించమన్నాడు. కాబట్టి సో ఉత్తరం నుండి అన్నాడు కాబట్టి ఉత్తరంలో ఫస్ట్ మనం మిస్మి కొండలు బి. ఓకేనా, బి తర్వాత ఏంటిది? ఇక్కడ అబోర్ రావాలి. సరే, మిరి ఇచ్చాడు. కొంత మనకి ఇక్కడ ఏముంటది? ఈ మిరితో పోల్చినప్పుడు అబోర్ కొంచెం డౌన్వర్డ్ ఉంటాయి కాబట్టి మిరి కొండలు. ఓకేనండి. నెక్స్ట్ అబోర్ అండ్ దాప్లా కొండలు, ఇలా. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది రావాలి. ఓకేనండి. మిస్మి కొండలు, తర్వాత ఇక్కడ మిస్మి కొండలు ఆప్షన్ బి, అబోర్ డి, సారీ. ఓకేనా, సో మనం తీసుకున్నట్టయితే మిస్మి కొండలు, నెక్స్ట్ అబోర్, తర్వాత మిరి, ఇది సి ఆన్సర్ రైట్. సి అంటే సారీ, 4th ఆన్సర్ రైట్. 4th, 3rd వన్ కాదు, 4th వన్ రైట్. ఇక్కడ దీని ప్రకారం తీసుకుంటే 4th వన్ రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 71 వాటికి సమీపంలోనే నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలలో ఏర్పడేటువంటి భయంకరమైన ఉరుములతో కూడిన గాలివానలు. ప్రాంతీయంగా అస్సోంలో వీటిని ఏమంటారు? భారతదేశంలో వేసవి కాలంలో మధ్యాహ్నం 3 తర్వాత 4 గంటల సమయంలో సంవాన వర్షాపాత జల్లులు వస్తాయి. ఉరుములు పిడుగులతో కూడిన సంవాన వర్షాపాతం జల్లులు. ఈ సంవాన వర్షాపాతం జల్లులు రావడానికి ఇక్కడ కారణమయ్యే మేఘాలు క్యుములోనింబస్ మేఘాలు. ఈ క్యుములోనింబస్ మేఘాల వలన సంవాన వర్షాపాతం జల్లులు నమోదవుతాయి. ఈ వర్షాపాతం జల్లుల్ని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. కేరళ మ్యాంగో షవర్స్, తెలంగాణ ఏపీ మ్యాంగో షవర్స్ తొలకరి జల్లులు, కర్ణాటకలో చెరీ బ్లాజమ్స్, వెస్ట్ బెంగాల్ అస్సోం నార్వెస్టర్లు. కాకపోతే మళ్ళీ 2 వేర్వేరు పేర్లు. ఈ నార్వెస్టర్లు వెస్ట్ బెంగాల్లోనేమో కాలవైశాఖిలు అంటారు. అస్సోంలోకి వెళ్ళేసరికి తేయాకు జల్లు లేదా బర్దోలి చిరగా అంటారు. బర్దోలి చిరగా ఉందా? కొంచెం చేంజ్ చేశాడు. కాలవైశాఖి వెస్ట్ బెంగాల్, కాకపోతే అస్సోం అన్నాడు బర్దోయి. ఇది గుర్తుపెట్టుకోండి. లూ పవనాలు వేసవి కాలంలో వీచే వేడి పవనాలు ఉత్తర భారతదేశంలో. ఓకే, ఇది కాదు, తీసేది. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే? ఆన్సర్ సెకండ్ వన్ రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింది వాటిలో భారతదేశం హిమాలయ ప్రాంతానికి చెందని తెగ ఏదన్నాడు? చెందని తెగలు, ట్రైబల్స్. ఇది కొంచెం సొసైటీ సంబంధించి
తర్వాత మనకి పాలిటీ రిలేటెడ్ అయినా జాగ్రఫీలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఓకేనా. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ రైట్ ఉన్నాయి ఇంకా. ఓకేనా, సరే ఇది బ్రీఫ్గా చూసేసి మనం వెళ్దామండి. ఓకేనా, సాధారణంగా తీసుకున్నట్టయితే వీళ్ళు అపతాని తెగ అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ ఏమన్నాడు, హిమాలయ ప్రాంతానికి చెందని తెగ అన్నాడు. చెందని తెగ. చాంగులు నాగాలాండ్లో ఉంటారు. బుయ్యాలు వీళ్ళు బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలు కనిపిస్తారు. ఓకే, తారు కూడా ఆల్మోస్ట్ అంతే. కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ అపతాని కానీ, బుయ్యా కానీ, తారు కానీ బీహార్లో ఉంటారు. తారు వీళ్ళంతా దాదాపు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటారు. చందని తెగ అన్నప్పుడు కంపల్సరీ బీహార్లో హిమాలయ పర్వతాలు ఉన్నాయా? హిమాలయ పర్వతాలు లేవు, కానీ హిమాలయ పర్వతాల యొక్క ఆ ప్రభావం ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ మరి ఆప్షన్ ఏది ఇస్తాడు, మరి తారు ఆన్సర్ రైట్ వేస్తాడా, చాంగ్ ఆన్సర్ రైట్ వేస్తాడా చూడాలి. నాగాలాండ్, హిమాలయ పర్వతాల వర్షం నాగాలాండ్లో ఉంటాయి మరి. కాబట్టి మాక్సిమం అయితే చాంగ్ రైట్ ఆన్సర్ వేయాలి. చూడండి, మీరు చాంగ్ పెట్టారో తారు పెట్టారో. బుయ్యా తెగ, అపటాని తెగ మాత్రం హిమాలయ పర్వత పాదాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ 72 చూడండి. ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ 2023 అవుట్లుక్ అండి, ఇది 24 కాదు, లాస్ట్ ఇయర్ది. ఏమన్నాడు, 2014-15లో నీటిపారుదల 131 లక్షల ఎకరాలు ఉందట. ఉందా? మీకు తెలియాలి. 2021-22 నాటికి ఏమైంది, 131 నుండి 198 పెరిగిందట. 131 నుండి 198 లక్షల ఎకరాలకు పెరిగింది అన్నట్టు. దాని పెరగడానికి గల కారణం, మళ్ళా కారణం ఏమన్నాడు, విస్తీర్ణంలో ఈ పెరుగుదల ప్రధానంగా కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రణాళికబద్ధమైన పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ మరియు ప్రభుత్వం అమలు చేసిన క్రమబద్ధమైన సేకరణ విధానాలు కారణమని అన్నాడు. ఇవన్నిటి వల్ల మొత్తం మీద ఈ సాగునీటి పారుదల పెరిగింది అంటున్నాడు. ఇది ఓకే, కారణం రైటే మరి. కానీ ఇది చూడాలి, 2014-15లో 131 ఉందా? అస్సలు లేదు, 131 లేనే లేదు అక్కడ. ఓకేనా, ఎంతుండే అంటే ఈ 2014-15లో 62 లక్షల ఎకరాలకు సాగునీరుంది. ఓకే, సాగునీరు రంగం దెబ్బతిందని కదా మనం ఉద్యమం చేసింది. కాబట్టి 62 లక్షలు. 2022 నాటికి ఎంత? ఇది రైట్ ఆన్సర్. 2021-22 నాటికి 132 లక్షలకు పెరిగింది. ఇప్పుడు 131 లక్షలకు పెరిగింది. 131-138 లక్షల వరకు వచ్చింది. ప్రస్తుతానికి ఫస్ట్ ఇచ్చాడు. కాబట్టి ఇది కాదండి. 2014-15లో 62 లక్షల ఎకరానికి సాగునీరున్న పరిస్థితులు 2021-22 నాటికి ఎంత? 131 లక్షలకు పెరిగింది. 138 ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. అంటే ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మనము? ఏ తప్పు, ఆర్ నిజం. థర్డ్ ఆప్షన్ రైట్. ఓకే, సాగునీటి రంగం పెరగడానికి కారణం ఇవే, కానీ అక్కడ లెక్క తప్పు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, మళ్ళీ క్లైమేటాలజీ. భూ వాతావరణం సంబంధించి కింది వాక్యాలు ఏవి సరైనవి అన్నాడు. ట్రోపావరణం వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఇది ట్రోపావరణం వద్ద ట్రోపోపాస్ ఇవ్వాలి చివరిలో, ఆల్మోస్ట్ అది ట్రోపోపాస్. భూమధ్య రేఖ దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, ధృవాల వద్ద తక్కువ ఉంటుంది అని చెప్తున్నా నేను ఇక్కడ. ఓకేనమ్మా, రైట్. ఆల్మోస్ట్ భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ, ధృవాల వద్ద తక్కువ ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర -70, ఇక్కడ -45 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ బి ఆప్షన్. వాతావరణంలో ఎక్కడైనా అతి తక్కువ ఉష్ణోగ్రత ఎక్స్ ఆవరణంలో నమోదవుతాయి. కాదు, ఇక్కడ 700 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది సోలార్ రేడియేషన్ వల్ల. కాబట్టి ఇది రాంగ్. ఇది రాంగ్. ఏ థర్మావరణంలో ఉష్ణోగ్రత 1000 కంటే ఎక్కువగా ఉంటాయి. థర్మోస్ఫియర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైట్ అది. స్ట్రాటోవరణంలో ముందుగా ఉష్ణోగ్రత ఎత్తుకు వెళ్ళే కొద్ది తగ్గి తర్వాత పెరుగుతాయి. కాదు, స్ట్రాటోవరణంలో క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఓజోన్ ఉండడం వల్ల పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా మాత్రం సి ఒకటే రైట్ ఆన్సర్ ఉండాలి. సి ఒకటే రైట్ ఆన్సర్ ఉండాలి. ఓకేనా, మరి సి అనేది 1లో 3లో ఉంది. మరి ఏ రైట్ ఆన్సర్ ఇస్తే చూడాలి మరి. ఓకేనా, బి అయితే కాదు, ఉంటే ఫస్ట్ ఆన్సర్ రైట్ ఇస్తుంది. చూడండి, ఫస్ట్ ఆన్సర్ రైట్ చేయాలి. ఓకేనా, 74. ఇప్పుడు చూడండి, ఇక
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జిల్లాల జట్లను మొత్తం కార్మికులలో మొత్తం సాగుదారుల శాతం వారిగా అవరోహణ క్రమంలో గుర్తించండి. అవరోహణ క్రమం ఓకే, ఎక్కువ నుండి తక్కువకి. ఎస్, ఎక్కువ నుండి తక్కువకి గుర్తించాలి. సాగుదారులు, కల్టివేటర్స్, ఫార్మర్స్ ఎక్కువగా ఉన్న జిల్లాలు మనం గమనించినట్టయితే ఇక్కడ తీసుకున్నట్టయితే అమ్మాయి ఇక్కడ కాకపోతే నేను డైరెక్ట్ చెప్తాను చూడండి. ఆదిలాబాదులో సాధారణంగా తీసుకున్నట్టయితే 36.2% వ్యవసాయదారులు ఉన్నారు, సాగుదారులు ఉన్నారు. ఆదిలాబాద్ తర్వాత వికారాబాద్ జిల్లాలో తీసుకుంటే 35% ఉన్నారు. ఇక మీరే చేయాలి క్వశ్చన్. 35.5%, ఇది 35.5%. వికారాబాద్ తర్వాత కొమ్రంభీం, KMB అని రాస్తున్నాను, కొమ్రంభీం 34%. నాగర్ కర్నూల్, ఇక్కడ నాగర్ కర్నూల్ తీసుకున్నట్టయితే నాగర్ కర్నూల్లో 33.8% ఉన్నారు. ఇలా ఆదిలాబాద్ లో 36.2, వికారాబాద్ లో 35, కొమ్రంభీం ఆసిఫాబాద్ లో 34.8 అంటే 34.8 వాస్తవం, 34.8, ఇక్కడ 33.8% అండి నాగర్ కర్నూల్. అంటే ఏది ఫస్ట్ ఆప్షన్ రైట్ రావాలి, కాకపోతే అక్కడ ఏమిచ్చాడు? ఓకేనా, రైట్. ఆదిలాబాద్ ఫస్ట్ ఆప్షన్ అంటున్నాను ఇచ్చాడా? ఆదిలాబాద్, వికారాబాద్, కొమ్రంభీం, నాగర్ కర్నూల్, థర్డ్ ఆప్షన్ రైట్. చూడండి ఇలా ఇవి గుర్తు, ఇంత క్షుణ్ణంగా అడుగుతున్నాడు చూడండి. ఓకేనా, రైట్. ఇది వరల్డ్ జాగ్రఫీ. ఇంకోటి కూడా ఇచ్చాడు క్వశ్చన్, వర్గీస్ కురియన్ శ్వేత విప్లవం, అది జాగ్రఫీ రిలేటెడ్. 18 క్వశ్చన్లు ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఈ విధంగా ఇంకోటి కూడా క్వశ్చన్ ఇచ్చాడు, జాగ్రఫీ అండ్ పర్యావరణం. రైట్, రామ్సర్ నేలల గురించి ఇచ్చాడు. నేను ఆ క్వశ్చన్ రైట్ ఇచ్చాడు. ఓకే, రామ్సర్ సైట్స్ ఇది ఒక్కరు చూడండి. 76th నంజర్యాన్ పక్షి అభయారణ్యం, నక్తి పక్షి అభయారణ్యం, తావా జలాశయం, అంక సముద్ర పక్షి సంరక్షణ రీజన్. ఫస్ట్ చూడండి, అంక సముద్ర కర్ణాటక, తావా నది ఓకేనా మధ్యప్రదేశ్. ఇది అర్థమైందండి. నర్మదా నది ఉపనది తావా జలాశయం. తర్వాత నంజరయన్, ఎన్ వచ్చింది కాబట్టి తమిళనాడు వేసుకోవాలి అంతే. మిగతాది నక్తి, బీహార్ అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నంజర్యాన్ A4 రెండిట్లో ఆప్షన్ ఉంది. B2 అంటే B3 C2, ఫోర్త్ ఆప్షన్ రైట్ అండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రఫీ క్వశ్చన్స్ అండి. ఓకేనా, నా వర్షన్లో చెప్పాలంటే కన్ఫ్యూజన్ గానే ఇచ్చాడు. ఒక 2-3 క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చాడు, కానీ మిగతా అంతా కన్ఫ్యూజన్ గానే ఉన్నవి. కరెక్ట్ ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటేనే చేస్తాం. సరే, రివిజన్ మాత్రం పర్ఫెక్ట్ గా గ్రూప్ 2కి యూజ్ అయ్యే విధంగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా పర్యావరణ సంబంధించి విపత్తుల నిర్వహణ క్వశ్చన్లు కూడా నేను చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటే నెంబర్ కూడా ఫోన్ చేయండి. ఓకే, జాగ్రత్త క్విక్ రీజన్ ఉందండి. నేను గ్రూప్ 2కి అంటే ఇలాంటి అంశాల మీద ఆల్రెడీ క్లాస్ చేస్తున్నాను ఇంకా. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాస్టర్స్ ఛానల్ యాప్ డౌన్లోడ్ చేయండి. స్టోర్లో అవైలబుల్ ఉంది, జాయిన్ అయితే క్లాసులు ఉంటాయండి, లైవ్ క్లాసులు చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.